ఈరోజు షెడ్యూల్ ప్రకారంగా జవహర్ నగర్ మేయర్ పైన ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి టేకప్ చేసేందుకు గాను ప్రిసైడింగ్ ఆఫీసర్గా కలెక్టర్ గారు నన్ను అపాయింట్ చేయడం జరిగింది. ఈరోజు షెడ్యూల్ ప్రకారం 11:30కి మనకు మీటింగ్, స్పెషల్ మీటింగ్ జరిగింది. ఆ స్పెషల్ మీటింగు గాను 20 మెంబర్స్ అవుట్ ఆఫ్ 27 మెంబర్స్లో 20 మెంబర్స్ ప్రజెంట్ అయ్యారు. మనకు కావలసిన కోరము పూర్తి స్థాయిలో ఉన్నందున తదుపరి అవిశ్వాస తీర్మానానికి మనము టేకప్ చేయటం జరిగింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 20 మంది టోటల్ హాజరైన మొత్తం మంది సభ్యులు కూడా అనుకూలంగా వాళ్ళు చేతులెత్తి వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ చేయడం జరిగింది, అనుకూలంగా మద్దతు తెలిపారు. సో కాబట్టి ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, స్పెషల్ మీటింగ్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించినవన్నీ కూడా మేము మినిట్స్ రికార్డ్ చేసినాము. ఆ రికార్డ్ చేసిన వివరాలన్నింటినీ కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ, కలెక్టర్ గారు అయిన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ గారికి పంపడం జరుగుతుంది. తదుపరి వారి ఇంటర్న్ గవర్నమెంట్కి పంపితే తదుపరి నిర్ణయం అక్కడి నుంచి లేదు. నేను ఓన్లీ ఈరోజు ప్రిసైడింగ్ ఆఫీసర్ని మాత్రమే. 11:30కి నేను మీటింగ్ కండక్ట్ చేసేందుకు మాత్రమే నాకు అధికారం ఉంది. నేను ఎవరికి కూడా నేను రిజెక్ట్ చేయటం అనేది డస్ నాట్ అరైజ్, జరగదు. ఇన్వార్డ్లో ఇచ్చుకుంటేందుకు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. మార్నింగ్ నుంచి ఇన్వార్డ్ పనిచేస్తుంది, ఆఫీస్ ఇన్వార్డ్లో పనిచేసినాయి, ఇన్వార్డ్లో ఇచ్చినాయి డెఫినెట్గా మాకు ఇవ్వడం జరుగుతుంది కూడా, వస్తాయి కూడా. ఇన్వార్డ్లో ఇవ్వమని చెప్పినాం ఎవ్రీ పర్సన్ కూడా, ఎందుకంటే పోలీస్ సెక్యూరిటీ ఉంది కాబట్టి ఎవరు స్వేచ్ఛగా హాల్లో వచ్చినా కూడా, హాల్లోకి కూడా ఇచ్చినా కూడా నేను తీసుకునేవని. హాల్లో కూడా ఎవరు లేరు, అలాంటిది ఏమీ జరగలేదు. ఎవరు మాకేమి ఇవ్వలేదండి, మాకు ఎవరు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు అవిశ్వాసం పూర్తిస్థాయిలో నెగ్గినట్టేనా? మొత్తం 27 మంది సభ్యుల్లో 20 మంది హాజరయ్యారండి. 20 మంది అనుకూలంగా ఓటు వేశారు. సరే, అంటే మొత్తం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఓటు వేశారు హాజరైన సభ్యులు పూర్తి స్థాయిలో. సరే, ఎన్నిక ఎప్పుడు? అది నేను తదుపరి వివరాలన్నీ కూడా, నిర్ణయం అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ తదుపరి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకొని తదుపరి నిర్ణయాల కోసం గవర్నమెంట్ నుంచి, ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చినప్పుడు మాత్రమే. అది నేను నా పరిధిలో లేని అంశం. ఓన్లీ ఈరోజు నేను ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఈ కార్యక్రమం మాత్రం పూర్తి చేయటకు అధికారం ఉంది కాబట్టి అంతవరకు పూర్తి చేసిన ఆ మినిట్స్ మొత్తం కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ. థ్యాంక్ యూ అనండి. అప్పటి వరకు ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు సార్? కలెక్టర్ గారు నిర్ణయిస్తారు.